మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఈరోజు శ్రీశైల దేవస్థానంలో జరుగుతున్న అన్యాయ అక్రమాలకి తోడుగా నేను 2020 సంవత్సరంలో నేను ఇక్కడ గోశాలలో గో ఉత్పత్తుల తయారీకి నేను వచ్చి ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తయినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను దూస్టిక్స్, దంతమంజను ఇలా రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నా. గత 3 నెలల నుంచి నా మీద పగతో, అంటే పైన గో ఉత్పత్తులకి నాకు కొన్ని అలిగేషన్స్ జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన సూపరింటెండెంట్ రాజశేఖర్ మా మీద అలిగేషన్ చేసి 3 నెలలు శాలరీ అయిపోయింది, ఇప్పుడు 4వ నెల రన్నింగ్లో ఉంది. ఆల్రెడీ 4వ నెల, రేపు 24 వస్తే 4 నెలలు పూర్తి అయిపోయినట్టు. తర్వాత ఆ 4 నెలల శాలరీ కూడా ఇవ్వకుండా ఇప్పుడు నేనే 3 సెక్షన్లకు హెడ్, నీ జీతం రావాలన్నా ఏది రావాలన్నా నేనే అని చెప్పేసి ఇప్పుడు జీతం కూడా నిలబెట్టి ఉన్నాడు. అదేవిధంగా 10వ తేదీ, ఈ నెల 10వ తేదీ నాది బయోమెట్రిక్ తంబు కూడా నిలబెట్టి ఉన్నాడు. నేను ఆ రోజు నుంచి కూడా ఎందుకు నిలబెట్టినావు సార్ ఏందని అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి చెప్తా అంటే, నువ్వు ఎమ్మెల్యే గారికి చెప్పినా, ఎమ్మెల్యే గారి తమ్ముడు చెప్పినా, యువేందర్ రెడ్డి గారికి చెప్పినా ఎవరు నన్ను ఏం చేయలేరు. అది ఎవరు చెప్పినా కానీ ఈవో దగ్గరికి వస్తాడు. ఈవోకి నాకు ఉన్న అనుబంధం అటువంటిది, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మన గో ఉత్పత్తులు గత 3 నెలల నుంచి ఆగిపోయినాయి. పైన ప్రైవేటు వ్యాపారకులు కంటిన్యూగా అమ్ముకుంటూనే ఉన్నారు. సార్ ఇది ఏంది సార్ అంటే, నువ్వు దాని గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి గత 10వ తేదీ నాది తంబు తీపిచ్చేసి ఉన్నాడు. ఇప్పటికీ 6 రోజులైంది. ఈ విషయం ఈవో గారికి కూడా చెప్పిన, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్పిన, సార్ ఎందువల్ల తీపిచ్చాడు, నాకు ఆధారాలు చూపించండి, నేను ఏమన్నా దొంగతనం చేశానా, ఇంకోటి చేశాను, కానీ ఎవరు ఏం చెప్పలేదు. అందుకనే ఈరోజు ఫైనల్ నిర్ణయం, నేను ఇక్కడున్న ఫ్యాన్కి, తర్వాత ఇక్కడున్న పాయిజన్ తీసుకోవడానికి కూడా మా పిల్లలతో సహా వచ్చాము. ఇది జై శ్రీరామ్, జై గోమాత. అతను రాజశేఖరు అతని మీద ఉన్న ఎందుకు ఈ పనులు చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి నాకు ఎన్ని వివరాలు కావాలి. అసలు నన్ను తమ్ము ఎందుకు చూపించాడు, నేను అతనికి ఏమి అన్యాయం చేశాను, అది ఈరోజు అతని చేతిలో 3 సెక్షన్లు ఉన్నాయి. నేను రాసిందే వేదం అనే విధంగా తెలియజేస్తున్నాడు. జై శ్రీరామ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.